మేడం ఈ క్లయింట్ 1 year బ్యాక్ పిక్ అట ఇది. అయితే ఇప్పుడు ఫేషియల్ చేస్తే ఇలానే వస్తుందా? ఎలా ఉంది టెక్స్చర్? అది యాక్నీ మార్క్స్ స్కార్స్ ఉన్నాయి కదా. మనం స్కిన్ ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఇన్స్టెంట్ రిజల్ట్స్ కన్నా కూడా మనం లాంగ్ లాస్టింగ్ ఉండేటట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. లాంగ్ లాస్టింగ్ అంటే ఎక్కువ రోజులు మనకు అది చాలా నీట్గా రావాలి అని అనుకున్నప్పుడు మనం దానికి కొంచెం టైం ఇవ్వాలి. ఈ ఆయిలీ స్కిన్స్లో పింపుల్స్ వచ్చి తగ్గిపోయిన తర్వాత మనకి రకరకాల స్కార్స్ అనేవి ఏర్పడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోల్ ఆన్ స్కార్స్ అని, ఐస్ పిక్ స్కార్స్ అని, తర్వాత పోస్ట్ ఇన్ఫ్లమేటరీ స్కార్స్ అని, బాక్స్ స్కార్స్ అని. ఈ బాక్స్ స్కార్స్లో ఏంటంటే ఒక స్కిన్ పైన డబ్బాల్లాగా, అంటే ఒక డబ్బాతోటి అచ్చు వేస్తే ఎలాగ లోతుగా ఏర్పడుతుందో అలాగ గుంతలు అలాంటివి. తర్వాత ఐస్ పిక్ స్కార్స్ అంటేనేమో మనకి సూదులతో పొడిచినట్టుగా లోపల దాకా, అంటే స్కిన్ లోపల దాకా వెళ్ళి అది మన స్కిన్ వెనక ఉన్న లేయర్, అంటే స్కిన్లో సెకండ్ లేయర్ వచ్చి డెర్మిస్ ఉంటుంది, ఆ లేయర్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. పోస్ట్ ఇన్ఫ్లమేటరీ స్కార్స్ అంటాం. అదేంటంటే మనకి స్కిన్ మన కొలాజన్ తక్కువైనప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్. ఇలా మనకి ఎక్సెస్ అయినా ప్రాబ్లం అవుతుంది, తక్కువైనా ప్రాబ్లం అవుతుంది. సో ఈ కొలాజన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ఇక్కడ చూస్తాం. చాలామంది ఏంటంటే ఈ సీరమ్స్ వాడేస్తాం, ఫేస్ వాషెస్ వాడతాము, అవి అయితే సరిపోతాయి కదా అంటే అలా సరిపోదు. ఎందుకంటే అది స్కిన్ పైన కొంతవరకే ప్రభావం చూపిస్తుంది. మనం డీప్గా లేజ్లోకి వెళ్ళి మనం ప్రాపర్గా చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి. అది ట్రీట్మెంట్ మనం సెషన్స్ లాగా తీసుకుంటేనే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సో మనం ఒక ఎక్స్పర్ట్ని అడిగి ప్రాపర్ రొటీన్ ఫాలో అయితేనే మనకి ఆ స్కిన్ అనేది ఒక స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఈవెంట్ మనం తీసుకురాగలుగుతాం.